Friends, first question, prove that root 2 is irrational. Prove that root 2 is irrational. Root 2 అనే నెంబర్ని irrational అని ప్రూవ్ చేయాలి. ఓకే, let us assume to the contrary that root 2 is rational. మనం ప్రూవ్ చేయాల్సిన రిజల్ట్కి విరుద్ధంగా √2 అనేది రేషనల్ నంబర్ అని భావిద్దాం. సో రేషనల్ అయితే ఏ అండ్ బి అనే రెండు కోప్రైమ్ ఇంటిజర్స్, దెన్ √2 ఈజ్ ఈక్వల్ టు a/b అవుతుంది. ఎందుకంటే √2 అనే నెంబరు యాక్చువల్గా ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. కానీ మన ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసే ముందుగా మనం ఏం చేస్తున్నాం, మనం √2 అనే నెంబర్ని రేషనల్ అని విరుద్ధంగా మనం భావిస్తున్నాం, అనుకుంటున్నాం. ఓకే, అంటే √2 ఏమవుతుంది, √2 వాల్యూ √2 ఈజ్ ఈక్వల్ టు రేషనల్ నెంబరు ఏ విధంగా ఉంటుంది, a/b ఫామ్లో ఉంటుంది. కాబట్టి √2 ఈజ్ ఈక్వల్ టు a/b అని రాసుకోవడం జరిగింది. ఓకే, బి ట్రాన్స్పోజింగ్ టు ఎల్హెచ్ఎస్ అంటే బిని ఎల్హెచ్ఎస్కి తీసుకువస్తే అప్పుడు ఏమవుతుంది, √2 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. ఓకే, ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ both sides, √2 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అనే నెంబర్స్ని ఏం చేస్తున్నాం, మనం స్క్వేరింగ్ చేస్తున్నాం బోత్ సైడ్స్ కూడా. అంటే ఏం చేయాలి, స్క్వేరింగ్ అంటే √2b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. అంటే √2కి స్క్వేర్ అప్లై చేయాలి, బికి కూడా స్క్వేర్ అప్లై చేయాలి, ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఓకే, √2b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఈ స్క్వేర్ √2కి అప్లై చేయాలి, బికి కూడా అప్లై చేయాలి. √2 హోల్ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. √2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది, రిమైనింగ్ 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఓకే, 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్, ఈక్వేషన్ 1. Therefore 2 divides a square. Therefore 2 divides a. ఏ స్క్వేర్ను 2 డివైడ్ చేస్తుంది. ఓకే, థీరం 1 ప్రకారం ఏ స్క్వేర్ను 2 డివైడ్ చేసినందున ఏను కూడా 2 డివైడ్ చేస్తుంది. ఓకే, సో we can write a is equal to 2c for some integer c. సో a is equal to 2c. c అనేది ఇంటిజర్గా మనం రాయొచ్చు అన్నమాట. అంటే ఇక్కడ ఏ విధంగా రాస్తున్నాం, a is equal to 2c అంటే 2c అని ఎలా రాయాలి అంటే ఇక్కడ మనం 2 డివైడ్ చేస్తుంది ఏను, కాబట్టి 2 డివైడ్ చేస్తే 2c అని రాసుకోవాలి. ఒకవేళ 3 డివైడ్ చేస్తుంది అనుకుందాం సపోజ్, అప్పుడు a is equal to ఏమని రాసుకోవాలి, 3c అని రాసుకోవాలి. ఒకవేళ 5 డివైడ్స్ ఏ అనుకుందాం సపోజ్, అంటే ఏని ఏది డివైడ్ చేస్తుంది 5 అనుకుందాం, అప్పుడు ఏమని రాసుకోవాలి, ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 5c అని రాసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ 2 డివైడ్స్ a కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు 2c.
అని రాసుకోవాలి. ఓకేనా? Substituting the value of a in equation 1, ఏ వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూటింగ్ చేస్తున్నాం. ఏ వాల్యూ ఏముంది ఇక్కడ మనకి? a is equal to 2c implies ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్ 2b square is equal to a square. ఓకే, 2b square is equal to a square. ఏ ప్లేస్లో ఏ వాల్యూ ఎంత రాసుకోవాలి? 2c, పవర్లో స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. 2b square is equal to 2c హోల్ స్క్వేర్. అంటే బ్రాకెట్లో 2కి స్క్వేర్ అప్లై చేయాలి, అదేవిధంగా cకి కూడా స్క్వేర్ అప్లై చేయాలి. అంటే 2 స్క్వేర్ ఇంటూ c స్క్వేర్. 2b square is equal to 2 square means 4c square. b square is equal to, అంటే 2 ఏం చేస్తున్నాం? 2 ట్రాన్స్పోజింగ్ టు RHS. అప్పుడు ఏమవుతుంది? 4c స్క్వేర్ని డివైడ్ చేస్తుంది 2, అంటే 4c స్క్వేర్ బై 2. 2 టేబుల్లో 2 2s are cancellation, 2 2s are 4. b square is equal to 2c square. b square is equal to 2c square. Therefore 2 divides b square. Therefore 2 divides b. అంటే b స్క్వేర్ను 2 డివైడ్ చేస్తుంది. అదేవిధంగా థియరం 1 ప్రకారం b స్క్వేర్ను 2 డివైడ్ చేస్తున్నందున bను కూడా 2 డివైడ్ చేస్తుంది. ఓకేనా? ఓకే, therefore a and b have at least 2 as a common factor. a and b have at least 2 as a common factor. ఏకి బీకి కూడా కనీసం కామన్ ఫ్యాక్టర్ 2 మాత్రమే ఉంటుంది. బట్ దిస్ కాంట్రాడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ ఏ అండ్ బి have no common factor other than 1. But this contradicts the fact that a and b have no common factor other than 1. a bలకు ఒకటి తప్ప ఎటువంటి కామన్ ఫ్యాక్టర్స్ లేవు. ఓకే, this contradiction arose because of our incorrect assumption that root 2 is rational. root 2 rational number అనే భావన తప్పు. అంటే ఇది కాంట్రాడిక్షన్. సో we conclude that root 2 is irrational. సో root 2 అనేది ఇర్రేషనల్ నంబర్ అని మనం చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.